హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో దేశ అతిపెద్ద ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు ఎన్నో రకాల సేవలు సర్వీసులు అందిస్తుంది. ఇక అకౌంట్ తెరిచిన తర్వాత ఖాతాదారులకు మనకి డెబిట్ కార్డ్, అలాగే పాస్బుక్, అలాగే చెక్ బుక్ కూడా ఇష్యూ చేస్తుంది. దీంతో పాటు వార్షిక ఛార్జీలు కూడా వసూలు చేస్తుంది. అయితే తాజాగా ఈ వార్షిక ఛార్జీలు అలాగే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డుపై ఛార్జీలను భారీగా పెంచింది ఎస్బీఐ. మరి ఏ ఏ బ్యాంకు మరి ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులకు ఎంత మేర ఈ ఛార్జీలు పెరిగాయి, దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ హోల్డర్ అయినా, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఉన్నవారైనా వెంటనే వీడియో కింద నల్ల కలర్లో లైక్ సింబల్ అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న వారు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది 10 మందికి రీచ్ అవుతుంది. అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే 2-3 వీడియోలు పూర్తిగా చూడండి. కంటెంట్ నచ్చితే తప్పకుండా బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్ ని స్టార్ట్ చేద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ కార్డులకు సంబంధించి ఛార్జీలను పెంచింది. ఇక 70% పైగా ఈ ఛార్జీలను పెంచడం గమనార్హం. క్రెడిట్ కార్డుకి సంబంధించి కూడా కొన్ని రూల్స్ మార్చింది. అవేంటో ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీలను గణనీయంగా పెంచింది. దీంతో పాటు డెబిట్ కార్డ్ ఇష్యూయెన్స్ రీప్లేస్మెంట్ ఛార్జీలు కూడా సవరించింది. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం ఎస్బీఐ క్లాసిక్ గ్లోబల్ సిల్వర్ కాంటాక్ట్లెస్ డెబిట్ కార్డులు గతంలో ₹125 ప్లస్ జిఎస్టీతో ఛార్జీలు వసూలు చేసేవి. ప్రస్తుతం వీటిని 200 ప్లస్ దీనికి అదనంగా జిఎస్టీని అయితే వసూలు చేస్తుంది. మరోవైపు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లలో కూడా మార్పులు చేసింది. ఇప్పటి వరకు రెంట్ పేమెంట్స్ అంటే మీరు కట్టే ఇంటి అద్దెలు లేదా షాప్ అద్దెలపై మీరు చేసే ట్రాన్సాక్షన్స్ పై రివార్డు పాయింట్లు అందిస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా 2026 ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ రివార్డ్ పాయింట్స్ అయితే తీసివేసింది. ఎస్బీఐ యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డ్, మై కార్డ్ వంటి డెబిట్ కార్డు వార్షిక ఛార్జీలు కూడా పెంచుతున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. గతంలో ఇది ₹175 ఉండగా ఇప్పుడు ₹250 పెంచడం విశేషం. దీనికి కూడా జీఎస్టీ అదనం. ఎస్బీఐ ప్లాటినం డెబిట్ కార్డ్ పై యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీలను ₹250 నుంచి ₹325 పెంచింది. దీనికి కూడా వస్తు సేవల పన్ను జీఎస్టీ అదనం. ఇక ఎస్బీఐ ప్రీమియం బిజినెస్ డెబిట్ కార్డులైన ప్రైడ్ ప్రీమియం బిజినెస్ డెబిట్ కార్డు వార్షిక ఛార్జీలు ₹350 నుంచి ₹425 పెరిగింది. ఇక డెబిట్ కార్డ్ ఇన్సూరెన్స్ ఇష్యూయెన్స్ ఛార్జీలకు సంబంధించి క్లాసిక్, సిల్వర్, గ్లోబల్ వంటి వాటిపై 0 ఉండగా గోల్డ్ డెబిట్ కార్డుపై 100, ప్లాటినం డెబిట్ కార్డుపై 300, ఇక రీప్లేస్మెంట్ ఛార్జీలపై ₹300 ప్లస్ జిఎస్టీ అదనంగా వసూలు. సో ఇది ఫ్రెండ్స్, మనకి దేశవ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు ఎస్బీఐ తీసుకొచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్. మీరు ఎస్బీఐ బ్యాంక్లో ఏ టైప్ ఆఫ్ కార్డు వాడుతున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మీకు మంత్లీ ఎంత ఛార్జెస్ వస్తున్నాయో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.